టెక్ టాక్ విత్ అన్వర్‌కి స్వాగతం. నేను మీ అన్వర్ బాబు, డిజిటల్ కోచ్ అండ్ లైఫ్ స్టైల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈరోజు మనం గూగుల్ అకౌంట్‌లో ఉన్నటువంటి స్పేస్ ఎలా ఫ్రీ చేసుకోవాలి? మామూలుగా గూగుల్ అకౌంట్‌తో 15 జీబీ డేటా మనకు దొరుకుతుంది. కానీ మనం యూజ్ చేసేటువంటి మెయిల్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, గూగుల్ డ్రైవ్ కావచ్చు, ఇలా అన్ని డేటా అంతా కూడా మనకు దీంట్లో స్టోర్ అవ్వడం వల్ల ఉన్నటువంటి 15 జీబీ డేటా అనేటువంటిది తొందరగా అయిపోతుంది. ఇంకొక కారణం ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫోటో కెమెరాస్ మెయిన్‌గా మొబైల్‌లో ఉన్నటువంటి డేటా అనగా ఫోటోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, క్వాలిటీ ఎక్కువతో రావడం వల్ల వాటికి ఎక్కువ సైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల అవి ఆటోమేటిక్‌గా మనకి గూగుల్ అకౌంట్‌కి సింక్ అయిపోతుంటాయి. అలా సింక్ అయిపోయినప్పుడు తొందరగా మన 15 జీబీ డేటా అయిపోతుంది. సరే, ఒకవేళ 15 జీబీ డేటా అయిపోయింది. ఇంకొక గూగుల్ అకౌంట్ యూజ్ చేద్దాం అంటే, మనం ఆల్రెడీ చాలామందికి మన జీమెయిల్ అకౌంట్ ఇచ్చుంటాం. ఫోటోస్ ఆల్రెడీ సింక్ అయి ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మార్చడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి సందర్భాల్లో మన గూగుల్ మెయిల్‌లోకెళ్ళి అంటే జీమెయిల్‌లోకెళ్ళి మనం డేటా అంతా రిమూవ్ చేయడం అంటే కొన్ని వేలాది మెయిల్స్‌ని వన్ బై వన్ తీసేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. అందుకని ఈజీగా ఏదైనా ట్రిక్ ఉంటే గనక మనం తొందరగా స్పేస్‌ని ఫ్రీ చేసుకొని మళ్ళీ అదే అకౌంట్‌ని వాడడానికి ఎలాంటి అవకాశాలున్నాయి అనేటువంటిది ఈరోజు చూద్దాం. ముందుగా గూగుల్ అకౌంట్ గనుక చూస్తే, గూగుల్ అకౌంట్‌లో మనకి 4 డిఫరెంట్ ఏరియాస్‌లో డేటా స్టోర్ అవుతుంది. ఒకటి గూగుల్ డ్రైవ్, రెండవది జీమెయిల్, మూడవది గూగుల్ ఫోటోస్, నాలుగవది డివైస్ బ్యాకప్. ఈ డివైస్ బ్యాకప్ అనేటువంటిది మనం డివైస్ ఏదైతే కనెక్ట్ చేసి ఉన్నామో, ఏదైతే మొబైల్‌కి కనెక్ట్ చేసి ఉన్నామో, లేదా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసి ఉన్నామో, దాంట్లో ఏదైతే బ్యాకప్ తీస్తామో ఆ డేటా దీంట్లో స్టోర్ అవుతుంది. మామూలుగా గూగుల్ డ్రైవ్ గురించి కూడా మీరు చూసుంటారు. ప్రతి మొబైల్‌లో మనకి డిఫాల్ట్‌గా వచ్చేటువంటి అప్లికేషన్. దీంట్లో కూడా మనం కావాల్సిన డాక్యుమెంట్స్, ఫైల్స్ మిగతావి ఎలాంటి అయినటువంటి ఫోటోస్ కూడా మనం దీంట్లో కాపీ చేసుకోవచ్చు. మిగిలింది జీమెయిల్. జీమెయిల్ అనేటువంటిది మనం రెగ్యులర్‌గా వాడుతున్న మెయిలింగ్ సిస్టమ్. దీంట్లో చాలా రోజుల నుండి మీరు వాడుతున్నట్లయితే వేలాది మెయిల్స్ మనకు వచ్చుంటాయి. దాంట్లో అవసరం ఉన్నది, లేనిది ఒక్కొక్కటి తీసుకేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అంత ఓపిక ఈ రోజులలో ఎవరికీ ఉండట్లేదు. సో, మిగిలిందేంటంటే గూగుల్ ఫోటోస్. ఈ గూగుల్ ఫోటోస్ గనుక మనం చూస్తే, మొబైల్‌లో మనకి ఎక్కువగా డేటా సింక్ అయ్యేటువంటిది ఈ గూగుల్ ఫోటోస్. ఈ గూగుల్ ఫోటోస్ అప్లికేషన్‌లో గనుక చూస్తే, మనం ఫోటో తీసినటువంటి మొబైల్ ద్వారా ఫోటో తీసినటువంటి ఫోటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆటోమేటిక్‌గా చాలామంది ఆటో సింక్ అనే ఆప్షన్ ద్వారా ఉండడం వల్ల అవి ఆటోమేటిక్‌గా ఏమవుతాయంటే, మన గూగుల్ ఫోటోస్ అకౌంట్‌కి సింక్ అవుతాయి. దానివల్ల తొందరగా మనకున్నటువంటి స్పేస్ అనేది పూర్తవుతుంది. కంప్లీట్ అవుతుంది. అది అప్‌గ్రేడ్ చేసుకోమంటుంది. ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే ఆబ్వియస్‌లీ మనం పే చేయాల్సి ఉంటుంది. సో, అలా పే చేయకుండా మనం ఈజీగా మన గూగుల్ ఫోటోస్‌లో ఉన్నటువంటి డేటాను గనుక తీయగలిగితే సేఫ్‌గా ఆ డేటాను డిలీట్ చేయకుండా ఉపయోగించుకోగలిగితే మనం ఈజీగా మనం ఉన్నటువంటి 15 జీబీ డేటాని మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే గూగుల్ ఫోటోస్‌లో ఒకవేళ గనుక మీకు వీడియోస్ కనుక సింక్ అయి ఉంటే, వీడియోస్ తీయడం వల్ల ఎక్కువ స్పేస్‌ని తొందరగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గూగుల్ ఫోటోస్‌ని గనుక మీరు చూసినట్లయితే, దీంట్లో ఉన్న వీడియోస్ మనం తీసేయాలంటే డిలీట్ చేయడానికి అవకాశం లేదు. రెండవది, ఒకవేళ ఈ గూగుల్ వీడియోస్‌లో మామూలుగా ఈ వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని పక్కన పెట్టొచ్చు. సో, అది గూడా మనకి మళ్ళీ ఎక్కడో డేటా అనేది పోతుంటుంది. మనకు దొరకదు. కాబట్టి దీన్ని
మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ గూగుల్ క్రోమ్‌లో గనుక ఇక్కడ ఆల్రెడీ నా మెయిల్ ఐడీ లాగిన్ అయ్యి ఉంది. నేను ఇదంతా డేటా ఏ అకౌంట్ ఐ మీన్ గూగుల్ అకౌంట్‌లో ఏది ఎంత స్పేస్ తీసుకుంది అనే అంశాన్ని చూడాలి అంటే, మనకు సింపుల్‌గా గూగుల్ అకౌంట్ స్టోరేజ్ అని సెర్చ్ చేయండి. దీంట్లో మనకు ఫస్ట్ కనిపిస్తున్నటువంటి చూడండి 1.google.1 ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి 15 జీబీ డేటా ఉంది. దీంట్లో డీటెయిల్డ్‌గా ఏది ఎంత స్పేస్ తీసుకుందనేది కనబడుతుంది. ఇక్కడ చూడండి నాకున్నటువంటి గూగుల్ డ్రైవ్‌లో 0.93 జీబీ అంటే 1 జీబీ కంటే తక్కువ డేటా. జీమెయిల్‌లో 6 జీబీ, గూగుల్ ఫోటోస్‌లో 3.25 జీబీ, డివైస్ బ్యాకప్ ఏం దీంట్లో పెట్టలేదు. సో, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. మీరు ఎక్కువ డేటా దేంట్లో ఉందనేటువంటి అంశాన్ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఈ గూగుల్ ఫోటోస్‌లోకి వెళ్ళి సో, దీంట్లో మీకు కొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఈ ఫోటోస్‌ని లేదా వీడియోస్‌ని కంప్లీట్‌గా వేరే అకౌంట్‌కి షిఫ్ట్ చేయడం ద్వారా అంటే మీరు ఒక కొత్త జీమెయిల్‌ని క్రియేట్ చేసి ఇక్కడ ఇదే బ్రౌజర్‌లో మనం వేరే అకౌంట్‌ని క్రియేట్ చేయడానికి వీలు కాదు కాబట్టి ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసి న్యూ ఇగ్నిటో విండో ఉంది కదా! మామూలుగా ఫైర్‌ఫాక్స్ అయితే గనక మీకు ప్రైవేట్ బ్రౌజర్ అని ఉంటుంది. ప్రైవేట్ బ్రౌజింగ్ అని ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గూగుల్ అకౌంట్ క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ ద్వారా ఎళ్తే క్రియేట్ అకౌంట్ వస్తుంది. పర్సనల్ యూజ్ అని తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. సో, దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాసెస్. ఇది ఒక స్టెప్ 1 అనుకోండి. సో, మీరు కొత్తగా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడికొచ్చేసి దీంట్లో ఉన్న ఫోటోస్‌నన్నిటిని, వీడియోస్‌నన్నింటిని ఒకవేళ వీడియోస్ కనుక ఓన్లీ వీడియోస్ చూడాలంటే మీకు దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే ఎక్స్‌ప్లోర్‌కెళ్ళేసి ఇక్కడ కింద వీడియోస్ అని ఉంది చూడండి. వీడియోస్ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్‌నన్నిటిని చెక్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఓన్లీ వీడియోస్‌నే తీసుకోవచ్చు. లేదంటే ప్రతి ఒక్క ఫోటోస్‌ని మీరు ఇండివిడ్యువల్‌గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఈ డే మొత్తం కొడితే డేలో ఉన్నటువంటి అన్ని ఫోటోస్ మీకొచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత సింపుల్‌గా ఏం చేయాలి అంటే, ఇక్కడ షేర్ బటన్ ఉంది చూడండి. షేర్ బటన్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరేదైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేశారో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఉన్నటువంటి అకౌంట్ ఇస్తున్నాను. టెక్కీ న్యూ మెయిల్ ఐడీ నేను క్రియేట్ చేసింది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, ఆ ఫోటోస్ అన్నీ గూడా షేర్ చేస్తుంది. షేర్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, కొత్తగా అకౌంట్ క్రియేట్ ఏదైతే అయిందో దాన్ని లాగిన్ అవ్వాలి. ఇక్కడ నేను క్రియేట్ చేసిందేంటంటే, కొత్తగా అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను. సో, దీన్ని లాగిన్ అవుతున్నాను. లాగిన్ అవ్వడానికి ఇది వెరిఫికేషన్ అడుగుతుంది. వెరిఫికేషన్ గూడా చేస్తున్నాను నేను. సో, వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత మీరు దీంట్లో గూగుల్ ఫోటోస్ డాట్స్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఫోటోస్ వస్తుంది. గూగుల్ ఫోటోస్ క్లిక్ చేసిన తర్వాత మీకు దీంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనపడతాయి. సెలెక్ట్ చేసుకొని షేరింగ్ ఏదైతే వచ్చిందో ఆ షేరింగ్‌లోకి వెళ్ళి క్లిక్ చేసి మీరు సేవ్ బటన్ క్లిక్ చేయాలి. సేవ్ ఉంది కదా ఇక్కడ. సేవ్ క్లిక్ చేస్తే ఇక్కడ కొత్తగా ఏదైతే అకౌంట్ క్రియేట్ చేశారో ఆ అకౌంట్‌లోకి మీ వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ వచ్చేస్తాయి. అప్పుడు మీరు ఓల్డ్ అకౌంట్‌కి వెళ్ళేసి సింపుల్‌గా డిలీట్ చేసేసుకుంటే మీకు డేటా అంతా ఫ్రీ అవుతుంది. సో, ఈ డేటాని మీరు ఎప్పటికప్పుడు ఫ్రీ చేసుకుంటూ ఈజీగా గూగుల్ అకౌంట్‌ని వాడడానికి అవకాశం ఉంటుంది. సో,
ఇది బెస్ట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా ఉన్నాయి. స్పామ్ మెయిల్స్ డిలీట్ చేయొచ్చు. డివైస్ స్టోరేజ్‌లో ఉన్నటువంటి ఆప్టిమైజేషన్ ద్వారా అంటే ఇమేజ్ సైజ్‌ని మనం స్టోర్ అయ్యేటప్పుడు ఆప్టిమైజ్ చేయడం అవన్నీ ఒక వేరే వీడియోలో చర్చించుకుందాం. సో, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఈ మెథడ్ ద్వారా మీరు ఈజీగా మీ గూగుల్ అకౌంట్ స్పేస్‌ని ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. మీ అన్వర్.